ఈ సీజన్ 2 అర్థం కావాలంటే సీజన్ 1 తప్పనిసరిగా చూసి ఉండాలి. వెళ్ళిన ప్రొఫైల్లో ఉంది, చూసేయండి. నీకు విఆర్ఓ జాబ్ వచ్చిందన్న, 2 రోజుల్లో పోస్టింగ్ అంట. ఒకవేళ నా ఫ్యూచర్ నా కళ్ళకి వస్తే ఇంక ఈ కాల్ లెటర్ రాకూడదు కదా. కంగ్రాట్స్ మామ, జాబ్ వచ్చిందంట. మరి డల్గా ఉంటావురా, పార్టీ ఏదిరా? పార్టీ పక్కన పెట్టి కానీ నేను శివమాల వేసినట్టు కల వచ్చిందిరా. నువ్వు శివమాల వేయడమేంట్రా? శివమాల ఒకటే కాదు మావా, ఏంట్రా జోస నిన్ను మోసం చేశాడా? కళ్ళలో ఎందుకు అలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదురా. ఫ్యూచర్ కల్లోకి వచ్చిందని నువ్వే అంటున్నావు కదరా. ఫ్యూచర్ నా కళ్ళలోకి వస్తే ఈ జాబ్ నాకు ఉండకూడదు కదా, నేను సిమెంట్ పని చేయాలి కదా. ఒకవేళ ఈ మధ్య ఏదైనా జరిగి నీ జాబ్ పోతే ఇలా కూడా జరగవచ్చు కదరా. అయితే బ్రాహ్మణుడు ఇప్పుడు క్రిస్టియన్ గా మారుతానంటావా? అరే ఈ కళ ఈ మాల ఇవన్నీ పక్కన పెట్టు, ముందు నీ జాబ్ మీద ఫోకస్ అయ్యి. అది కదా మామ కళ్ళ. అరే నువ్వు చెప్పింది ఒక ముక్క కూడా అర్థం కావట్లేదురా. నువ్వు అనవసరంగా ఆలోచించి పొరపాటు చేసుకోకు. అరే ముందు డ్యూటీకి వెళ్ళరా. సరేలేరా, ఇప్పుడే నేను ఫీల్డ్కి వచ్చాను, కొంచెం ఫ్రీ అయ్యాక ఫోన్ చేస్తాను. ప్రాబ్లం ఏంటంటే ఆ చెట్టేమో 2 పాస్బుక్లు ఉంది సార్, ఒకరేమో కొట్టేయమన్నారు, ఇంకొకరేమో వద్దంట. దీనికోసం రిజిస్ట్రేషన్ ఆప్సావా? ఇందుకేనా ఫోన్ చేసావు? ఒక్క నిమిషం ఆగు. ఓ సారు, ఆ చెట్టు కొట్టొద్దని చెప్పానా మీకు? పట్టుకుంటే ఇంకెన్ని రోజులు ఇస్తాం బాబాయ్? ఏంటి స్వామి పనికి కొత్త? ఆగవయ్యా, నీకు సిమెంట్ పని చేసే అలవాటు ఉందా? నేనేం మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడుతున్నారు? నేను చెట్టును కొట్టను కానీ అడిగిన దానికి సమాధానం చెప్పు. ఉంది సారు. సరే బా, ప్రాక్టీస్ అయ్యి, ఫ్యూచర్లో పనికి వస్తుంది. ఆ చెట్టును కొట్టకుండా వదిలేసాయి. ఓకే సార్. ఇవన్నీ చూస్తే కల్లోకి వచ్చింది నా ఫ్యూచర్ అనిపిస్తుంది. ఏరా, భోజనం చేసి స్కూల్కి వెళ్ళాలి కదా. చెప్తా అర్థం కాదు నీకు. ఏరా నువ్వు కూడా స్కూల్కి వెళ్ళట్లేదా? మనసు ఏం బాగోలేదు. ఏమైందిరా? 2 రోజుల నుంచి ఇంట్లో అన్న తినట్లేదు. ఈరోజు మా అన్న తినిపించడం కొద్ది, అందుకే బయటకు వచ్చేసా. ఎందుకురా మీ ఇద్దరు అన్నయ్యలంటే అంత కోపం? ఏరా తెలియనట్టు అడుగుతున్నా, వాళ్ళు మా సొంత అన్నలా? కాదురా. మీరు అందరు కలిసి ఎలగి అడిపించడం మర్చిపోయారా? ఒరే వాచ్ ఎక్కడదిరా? మా అన్నయ్య కొనేసి ఇచ్చారా. ఏ అన్నయ్యరా? ఇంకెవర్రా, మా శివన్నయ్య. వాళ్ళు మీ అన్నయ్యలు కాదంట కదరా, వేరే అమ్మకు పుట్టారంట. వాళ్ళకి అమ్మలు వేరేనరా, నాన్నే. ఏంట్రా వాడు చెప్పేది కూడా నిజమే కదరా? ఏదేమైనా వాళ్ళు ఎప్పటికి నా అన్నయ్యలు కాలేరా.